నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అయ్యప్ప స్వామి గుడికి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు? భక్తి, శాస్త్రం, సాంప్రదాయం. అయ్యప్ప స్వామి అనేది కేవలం దేవాలయం కాదు, అది ఒక తపస్సు మార్గం, ఒక ఆత్మశుద్ధి ప్రయాణం. శబరిమల యాత్ర శరీరంతో కాదు, మనస్సుతో. అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి, జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన దేవుడు, కామవాంఛల్ని జయించిన పరమయోగి. బ్రహ్మచర్య దీక్ష అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే శరీర నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ, మనస్సు శుద్ధి, సంపూర్ణ త్యాగభావన. అయ్యప్ప స్వామి ఈ స్థితిలోనే శబరిమలలో నివసిస్తున్నారని శాస్త్రాల భావన. 41 రోజుల వ్రత దీక్ష. అయ్యప్ప భక్తులు 41 రోజులు కఠిన దీక్ష, సాత్విక ఆహారం, బ్రహ్మచర్యం, నిత్య పూజ, సాధారణ జీవనం. ఈ దీక్ష చివరి దశ శబరిమల దర్శనం. ఆడవాళ్లపై నిషేధం ఎందుకు? ఇది అవమానం కాదు, తక్కువ చూపు కాదు, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కారణం. రజస్వల వయస్సు సుమారు 10 నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలకు సాన్నిధ్యం. నైష్ఠిక బ్రహ్మచారి. స్వామి తపస్సుకు విఘాతం కలగకూడదనే భావన. శాస్త్రాల ఉద్దేశం. శాస్త్రాలు ఎప్పుడూ స్త్రీని తక్కువ చేయవు, స్త్రీని శక్తి స్వరూపంగా చూస్తాయి. కానీ కొన్ని ఆలయాలు శక్తి ఆలయాలు, కొన్ని ఆలయాలు తపస్సు ఆలయాలు. శబరిమల తపస్సు క్షేత్రం. ఇతర ఆలయాల్లో పరిస్థితి, శబరిమలలో ఆడవాళ్లకు నిషేధం. కానీ అయ్యప్ప స్వామి ఆలయాలు దేశమంతా ఉన్నాయి, అక్కడ ఎక్కడా నిషేధం లేదు. అంటే నిషేధం స్వామిపై కాదు, శబరిమల తపస్సు స్వరూపంపై మాత్రమే. చిన్నపిల్లలు, వృద్ధ మహిళలు ఎందుకు వెళ్తారు? రజస్వల స్థితి లేనివారు, తపస్సుకు విఘాతం కలగని వయస్సు కాబట్టి వారిపై నిషేధం లేదు. ఇది భక్తి విషయం, హక్కుల విషయం కాదు. భక్తి అనేది హక్కులతో కాదు, వినయంతో, అంకిత భావంతో, సాంప్రదాయాన్ని గౌరవించడమే నిజమైన భక్తి. ఆడవాళ్లకు గౌరవం. హిందూ ధర్మంలో స్త్రీ అంటే శక్తి, లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపం. అయ్యప్ప స్వామి తల్లి హరిహరసుతుడు, అమ్మవారిని పూజించని ధర్మం లేదు. శబరిమల నిషేధం లింగ వివక్ష కాదు, ఆధ్యాత్మిక నియమం, శాస్త్రపరమైన సంప్రదాయం. ఇది భక్తిని పరీక్షించే మార్గం. స్వామియే శరణమయ్యప్ప. భక్తి అంటే ప్రశ్న కాదు, భక్తి అంటే అంగీకారం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.